మన ప్రీతముడైన మెహర్ ప్రభు యొక్క కృపతో మనము జాయస్ పాత్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. అందులో అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. స్త్రీ మండలి వారి జీవితాల్లో, అంటే బాబాతో గడిపినటువంటి జీవితాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం ఈ బ్లూ బస్ టూర్స్. నిజానికి అది 20 మంది పట్టేటటువంటి చిన్న బస్సు, నీలి రంగు వేసినటువంటి బస్సు. కానీ స్త్రీ మండలి వారు ఆ సమయంలో ఎవరుంటే, ఆశ్రమంలో ఎవరుంటే వాళ్ళని బాబా తమతో రమ్మనేవారు, కూడా పిలుస్తూ ఉండేవారు. బాబా సన్నిహిత కుటుంబ సభ్యుల్లో ఉండేటటువంటి చిన్న పిల్లలు కూడా వీళ్లతో పాటు ప్రయాణం చేస్తూ ఉండేవారు అప్పుడప్పుడు. అలా మొట్టమొదటి ఈ నీలి రంగు బస్సులో పర్యటన గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. హైదరాబాద్ వెళ్ళారు, బెనారస్ వెళ్ళారు, ఢిల్లీ, జైపూర్, అజ్మీర్ అంతా తిరిగి చివరిగా మెహరాబాద్ వచ్చారు. ఇది 6 నెలల కాలం సాగినటువంటి తొలి పర్యటన. ఇందులో భాగంగా ఎల్లోరా గుహలలో బాబా చెప్పినటువంటి నేనే బుద్ధ భగవానుణ్ణు అని ప్రకటించినటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. మొయినుద్దీన్ చిష్టి సమాధిని దర్శించారు. ఇలా అనేక ప్రాంతాలను దర్శిస్తూ జైపూర్లో బాబా ఏజెంట్ గురించి మనం నిన్న చదువుకున్నాం. మణి అంటుంది, జైపూర్ ఇన్ఛార్జి అని చెప్పారు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎక్కడో దూరం నుండి మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో, ఏమాత్రము కటిభాగంలో మాత్రమే ఆచ్ఛాదన ఉంది. అలాంటి వ్యక్తిని చూపించి బాబా అతడు తన ఏజెంట్ అని చెప్పారు. ఈ విషయాలు చెప్తున్నటువంటి మణి ఈ మండలి హాల్లో చెప్తోంది. అక్కడే ఉండి ఈ విషయాలు విన్నటువంటి ఎరిచి మేము ఆ వ్యక్తిని బాబా దగ్గరకు తర్వాత తీసుకువచ్చాము అని కూడా చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళు బెనారస్ వెళ్ళారు. బెనారస్లో స్నాన ఘట్టాలు, నిజానికి మనము ఆ తీర్థయాత్ర ప్రదేశాలలో, ముఖ్యంగా నదీ తీరాలలో, పుణ్యతీర్థాలలో స్నానం చేయాలని, ఒక్కసారైనా మునిగితే పాపాలు తొలగిపోతాయని హిందువులు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఈ బెనారస్ కాశీ ప్రాంతంలో ఎంతో వేల మంది ప్రతిరోజు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అలాగే సాధారణ మానవులతో పాటు ఎంతో మంది సాధువులు, సంతులు, సన్యాసులు, యోగులు కూడా వస్తూ ఉంటారు. ఆ రోజు అంటే బాబా ఈ నీలిరంగు బస్సు పర్యటనలో భాగంగా ఇక్కడికి తీసుకువెళ్ళిన సమయంలో కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ చూపిస్తూ పక్కనే ఉన్నటువంటి ఎలిజబెత్ ప్యాటర్సన్తో బాబా ఇలా అంటారు, ఇక్కడ సుమారు 8,000 మంది ఉన్నారు. అందులో నిజమైనటువంటి సాధువులు 8 మంది మాత్రమే. ఈ విషయాన్ని మణి చెప్తూ, వాళ్ళందరూ చూడటానికి ఒకేలా ఉన్నారు. మరి ఎవరు నిజమైన సాధువులో ఎవరికి తెలుస్తుంది? ఒక్క సద్గురువు, అవతార పురుషుడు మాత్రమే వాళ్ళ ఆధ్యాత్మిక స్థాయిని కనుగొనగలరు. ఇక్కడ ఒక ఉపమానం కూడా మణి చెప్తోంది. మనము ఏదైనా నగలు వేసుకుంటూ ఉంటాం. అది నకిలీదో మంచిదో ఎవరు చెప్పగలరు? ఒక నగల వర్తకుడు మాత్రమే దాన్ని పరీక్షించి చెప్తాడు. అందుకే బాబా మాత్రమే వాళ్ళని గుర్తించగలరు. ఎవరి ఆధ్యాత్మిక స్థాయి ఎంతుందో బాబాకి మాత్రమే తెలుసు. అందుకే బాబా ఎప్పుడు అటువంటి వారిని మీరు గుర్తించలేరు, నిజమైన వాళ్ళెవరో, కపట సాధువులెవరో మీకు తెలియదు కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు.
ఆ నిజమైన 8 మంది కూడా అంటే బాబా సూచించినటువంటి ఆ రోజు సూచించినటువంటి 8 మంది సాధువులు కూడా సాధువుల్లా కనిపించకపోవచ్చు. పై వస్త్రధారణ, వేషభాషలు మాత్రమే ఆధ్యాత్మిక స్థాయిని నిర్ణయించలేవు అని ఈ అవతార కాలంలో బాబా మనందరికీ చాలా స్పష్టంగా వివరించారు. ఇక్కడితో ఈ తొలి పర్యటన పూర్తయింది. చివరకు మెహరాబాద్ వచ్చేశారు. ఇక మనం చదువుకోబోయే విషయం రెండవ పర్యటన. ఇది మెహరాబాద్ నుండి బెంగుళూరుకి సాగింది. అది 1939వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అందరూ కూడా ఈ బ్లూ బస్సు అలాగే కారు 1, 2 కార్లల్లో అందరూ కూడా బయలుదేరారు. ఈ సమయంలో బాబా మొత్తం ఆశ్రమాన్ని అంటే మెహరాబాద్ నుండి బెంగుళూరుకి తరలించారు. అక్కడే నివాసం ఉందాము అని బాబా మొదట నిర్ణయించినప్పటికీ కూడా 8 నెలలు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ మెహరాబాద్ నుండి బస్సులో, ఈ నీలిరంగు బస్సులో అలాగే కారులో చాలా దూరం ప్రయాణించి చివరకు బెంగుళూరు చేరుకున్నారు. మధ్యలో కూడా కొన్నిసార్లు ఆగారు. అలా ఒక నగరానికి చేరుకున్నారట. అందరూ అలసిపోయి ఆకలితో ఉన్నారు. వీళ్ళందరూ మొట్టమొదట పార్సీ హోటల్లో ఉన్నారు. పాశ్చాత్యులు మాత్రం కొద్ది దూరంలో ఉన్నటువంటి మరొక హోటల్లో ఉన్నారు. సాధారణంగా ప్రయాణ సమయాల్లో బాబా తన పేరుని ఎవరు ఉచ్చరించకూడదు, ఎవరికీ తెలియజేయకూడదు అని నియమం ఉంటుంది. వారు ఆ రోజు రాత్రి హోటల్లో ఉండవచ్చు, డాక్ బంగ్లాలో ఉండవచ్చు. కానీ అక్కడ వారెవరికీ కూడా తన ఉనికిని తెలియజేయనిచ్చేవారు కాదు బాబా. ఈ సమయంలో కూడా తనను ఎవరు కూడా బాబా అని పిలవకూడదు అని బాబా చెప్పారు. ఇలా బెంగుళూరుకి వెళ్ళే మార్గంలో ఒక హోటల్లో వీళ్ళందరూ ఉన్నారు. బాబాతో పాటు అందరూ కూడా భోజనశాలకు వెళ్ళారు. అది ఈ భోజనశాల అంటే డైనింగ్ రూము కొంచెం పక్కగానే ఉంది. కానీ అక్కడికి వచ్చే పోయే వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే హోటల్ సిబ్బంది కూడా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎవ్వరూ అక్కడ బాబాని సంబోధించడానికి వీల్లేదు. అలాంటి సమయాల్లో నోరిన బాబాని బాబులి అని పిలిచేదట. నదీనే బాబుష్కా అని పిలిచేదట. మిగిలిన వాళ్ళు ఏమీ పిలిచేవారు కాదు. అంటే బాబా అనే పదం చాలా సార్వత్రికమైనది. ఇండియాలో ఆ మాటకు చాలా అర్థాలు కూడా ఉన్నాయి. బాబా అంటే అన్నయ్యను కూడా బాబా అని పిలవచ్చు. తండ్రిని బాబా అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది స్నేహితుల్ని కూడా కొంతమంది బాబా అని పిలుస్తూ ఉంటారు. అలాగే చిన్న పిల్లల్ని కూడా బాబా అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా బిచ్చవాళ్ళు బిచ్చం అడిగేటప్పుడు బాబా ధర్మం చెయ్యండి అని కూడా మనం వింటూ ఉంటాం. పసివానిగా ఉన్నటువంటి బాబాని చిన్నతనంలో చాలా పసివానిగా ఉన్న సమయంలో షిరీన్ కూడా బాబా అని పిలిచేదట. బెంగుళూరు వెళ్ళేటప్పుడు వీళ్లతో పాటు బైదులు కూడా ఉన్నాడు. అతని భార్య, పిల్లలు స్త్రీ మండలి వారితో ఉన్నారు. ఈ పర్యటనకు ముందే అతని చిన్న కూతురికి టైఫాయిడ్ వచ్చి తగ్గింది. దాని వలన ఆ రోజుల్లో వెంట్రుకలు ఊడిపోతూ ఉండేవి. అలా పాపకు కూడా వెంట్రుకలు ఊడిపోవడం కారణంగా వాళ్ళు దగ్గరగా కట్ చేసేస్తారు జుట్టుని. సులభంగా అమ్మాయిని ఎవరైనా చూస్తే అబ్బాయి అని అనుకుంటూ ఉంటారు. అందువలన ఆమె ఆ రోజుల్లో చిన్న బాబా. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ చివరకు బెంగుళూరు చేరుకున్నారు. అందరికీ ఆ సమయంలో కాళ్ళు పట్టుకుపోయాయి. నిజానికి ఎంతో కంఫర్టబుల్గా మనము ప్రయాణం చేసినా కూడా ఎంతో అలసిపోతూ ఉంటాం ఈ రోజుల్లో. కానీ బాబాతో ప్రయాణం చెయ్యడమే వాళ్లకు మహాభాగ్యం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాబాతో మనం ప్రయాణం చేస్తున్నాం.
ఆయనే మనల్ని రక్షిస్తాడు. అదేమంత మనల్ని మనం చూసుకోవాల్సిన విషయం కాదు అని మండలి వారు భావించేవారు. ఇలా వీళ్ళు బెంగుళూరు చేరేసరికి అంటే కాళ్ళు జాపుకునేందుకు కూడా ఈ బ్లూ బస్‌లో వీలుండేది కాదు. చాలా దగ్గరగా ఇరుకుగా కూర్చునేవారు. అంత దూరం ప్రయాణించి వీళ్ళందరూ కూడా చాలా అలిసిపోయారు, దుమ్ము కొట్టుకుపోయారు. బాగా స్నానం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అని వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నటువంటి సమయం. బాబాతో ఉన్నప్పుడు ఉపవాసాలు ఉంటాయి, విందు భోజనాలు కూడా ఉంటాయి. ఆ రోజు బాబా అందరినీ త్వరగా స్నానం చేసి రమ్మన్నారు. 5 నిమిషాలు మాత్రమే ఒక్కొక్కళ్ళకి స్నానానికి సమయం కేటాయించారు. తర్వాత అందరూ చక్కగా భోజనం చేశారు. వీళ్ళకి వసతి సమకూర్చినటువంటి అది హోటలు అని అనకూడదు అంటోంది మణి. అంటే ఒక చిన్న ఆహ్, ఆ రోజుల్లో పూటకూళ్ళ ఇల్లు ఉండేవి. అలా ఒక పార్సీ మహిళ వీళ్ళకి ఆతిథ్యమిచ్చింది. ఆమె చిన్న పిల్లలందరినీ ఎంతో గోముగా వాళ్ళకి కావలసింది వండిపెట్టిందట. అలా ఆమెకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తూ మంచి భోజనం పెట్టింది ఆ రోజు. పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ కూర్చుని అందరూ సుష్టుగా భోజనం చేశారు. ఆమె ముఖ్యంగా పార్సీ వంటలు చేసింది. మంచి కారంగా ఉన్న పప్పు, దాన్ని ధన్సక్ అంటారు. వేడివేడిగా అన్నము పెట్టింది. వాటితో పాటు ప్యాటీస్ అంటే పొటాటో ప్యాటీస్ అయ్యుంటుంది. వాటిని కూడా తయారు చేసింది. వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు త్వరగా తినేసి నిద్రపోదామా అని అంత అలసటగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ త్వరగా భోజనం ముగించారు. ముఖ్యంగా భోజనం బావుండడంతో మరింతగా కడుపు నిండా తిన్నారు. పాశ్చాత్య స్త్రీలందరూ స్పూన్సు, ఫోర్క్సు వాళ్ళకి అలవాటు కాబట్టి వాటిని ఉపయోగించి భోజనం చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చేతులతో భోజనం చేశారు. నిశ్శబ్దంగా ఆవిడ పెట్టినవన్నీ కూడా ఖాళీ చేశారు. అంతలో పార్సీ స్త్రీ లోపల నుండి వస్తూ, "నీకు ఇంకా ప్యాటీస్ కావాలా బాబా?" అంటూ వచ్చింది. బాబా అన్న పదం వీళ్ళకి ఎప్పుడైతే వినపడిందో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోయారు. ఆమెకు ఎవరు చెప్పి ఉంటారు? ఆమెకు ఎలా తెలిసింది ఇక్కడ బాబా ఉన్నట్టు అని అందరూ స్టన్ అయిపోయి ఉండిపోయారు. ఎలిజబెత్ ఆ ఫోర్క్ గాల్లోనే ఉండిపోయిందిట. గ్లాసు నీటిని ఎత్తి పట్టుకున్నవారు అలాగే ఉండిపోయారట. అంటే ఇదంతా మణి వర్ణిస్తోంది. కాబట్టి అక్కడ ఉన్న ఆ చిత్రాన్ని మనం కూడా మనోనేత్రంతో చూడవచ్చు. అంతలో ఆమె బైదుల్ చిన్న కూతురు అంటే జుట్టు కట్ చేసి అబ్బాయిలా కనిపించేటటువంటి ఆ చిన్న పిల్లని చూసి బాబా అని సంబోధించింది అని తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది. అందరూ హమ్మయ్య అంటూ నిట్టూర్పు విడిచారు. మిగిలిన భోజనం కానిచ్చారు. అలా బెంగుళూరులో తొలి రోజులు గడిచాయి. కొన్ని రోజులు ఆ హోటల్లో ఉన్నాక ఆగస్టు 14వ తేదీన ద లింక్స్ అనే బంగ్లాకు మారిపోయారు. అది ఒక పెద్ద విశాలమైనటువంటి బంగ్లా. చుట్టూ తోట ఉంది, ఆట స్థలం ఉంది, లైట్లున్నాయి. మెహ్రా కూడా ఈ బంగ్లా చాలా నచ్చింది. గోల్ఫ్ కోర్టుకు ఆనుకుని ఈ బంగ్లా ఉండేది. అందులో బాబా మస్తు ఆశ్రమాన్ని నెలకొల్పారు. దానితో పాటు కొంతమంది ఆశ్రమవాసుల్ని కూడా పిలిచారు. అందువలన ఆశ్రమం కూడా చాలా పెద్దదయింది. మెహ్రాబాదులో పెంచేటటువంటి ఈ జంతువుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. దానితో అక్కడ ఒక చిన్న జూ కూడా తయారైంది. అక్కడే మణి అనేక స్కిట్స్ తయారు చేసింది. బాబా కోసం అనేక హాస్య సంఘటనలతో కూడినటువంటి చిన్న ప్లేస్ ప్రదర్శించేది. కాన్సర్ట్స్ కూడా అంటే సంగీత సభల్ని కూడా నిర్వహించేది.
ఆ లింక్స్ బంగళాలో ఉన్న 8 నెలల కాలంలో వాళ్ళ జీవితాలలో ప్రవేశించిన ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే రెండవ ప్రపంచ యుద్ధం. అక్టోబర్‌లో ఈ యుద్ధం ప్రారంభమైంది. బాబా యుద్ధ వార్తలు వినడానికి తరచుగా చాలా సార్లు రేడియో వినడానికి ఆసక్తి చూపించేవారు. అలాగే మణి తన డైరీల్లో అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలను క్లుప్తంగా పొందుపరిచింది. సెప్టెంబర్ 3న నదీనే జన్మదినం బాబా సమక్షంలో జరిపింది. అలాగే ఆ రోజుల్లో ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇంగ్లండు, ఫ్రాన్సు యుద్ధం ప్రకటించాయి. ఒకరోజు బాబా ఈ యుద్ధం మరింత ఉధృతం కావాలా లేదా తగ్గిపోవాలా అనేది నేను కొద్ది రోజుల్లో నిర్ణయించబోతాను అని చెప్పారట. అలా అయితే చరిత్రలోనే అది గొప్ప యుద్ధంగా ఉండిపోతుంది. అలా కాకపోతే చిన్న చిన్న విప్లవాలు తలెత్తుతాయి అని కూడా సూచించారు. యుద్ధం గురించి చెప్తూ బాబా ఇంకా చాలా ఆశ్చర్యపోయే సంఘటనలు మనం వింటాము అని కూడా చెప్పారు. విషాదాలు జరుగుతాయి. అలాగే తమాషాలు కూడా జరుగుతాయి. వింత అయినటువంటి విచిత్రమైనటువంటి ఈ యుద్ధంగా ఇది చరిత్రలో మిగిలిపోతుంది అని చెప్పారు. ఆ సమయంలో రానో తల్లి నానో గేలి ఆమె బాబా సన్నిధిలో మరణించింది. తర్వాత ఆమె అస్థికలను బాబా మెహరాబాద్ పంపించారు. ఆమె సమాధిని కూడా మనం మెహరాబాద్‌లో చూస్తూ ఉంటాం. ఒక ప్రత్యేకంగా నిర్మించబడి ఉంటుంది. బెంగుళూరులో చాలా కాలం ఉండడం వలన ఆహ్, అనేక సంఘటనలు గుర్తుండిపోయే సంఘటనలు, విషయాలు ఈమె అంటే మణి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉండేవారు. అలాగే మణి తన డైరీల్లో నోట్ చేసుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. యుద్ధం గురించినటువంటి బాబా అనేకమైనటువంటి సూచనలు ఇచ్చేవారు. ప్రసంగాలు కూడా చేస్తూ ఉండేవారు. ఈ అందమైన లింక్స్ బంగ్లా చుట్టూ ఉన్నటువంటి పెద్ద విశాలమైనటువంటి ప్రదేశంలో జరిగినటువంటి విషయాలు కూడా అనేకం మనకి లార్డ్ మెహర్‌లో దొరుకుతూ ఉంటాయి. జంతువుల ఆశ్రమం అంటే జంతువుల చిన్న జూని కూడా అంటే మెహరాబాద్ నుండి ఇక్కడ అన్నిటినీ తరలించారు కాబట్టి జంతువుల్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఒక చిన్న జూ తయారైంది. మస్తుల కోసం చిన్న ఆశ్రమాన్ని స్థాపించారు. అలాగే బైరమంగళాలో విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పాలని బాబా నిర్ణయించుకున్నారు. అలాగే బాబా కొరకు స్త్రీలు ప్రదర్శించినటువంటి చాలా నాటికలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. డాన్సులు కూడా ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. కొన్ని సంగీత కార్యక్రమాల్ని కూడా ఇక్కడ మణి నిర్వహించింది. బాబాతో చెరాడెస్ అనే ఆటలు ఆడుతూ ఉండేవారు. మైసూర్‌లో దసరా సమయం కాబట్టి దసరా ఉత్సవాల్ని కూడా వీళ్ళందరూ వెళ్లి చూసి వచ్చారు. ఆ సమయంలో అంటే ఈ లింక్స్ బంగ్లాలో ఉన్న సమయంలో మణికి బాగా గుర్తుండిపోయే విషయం ఒకటుంది. అది షిరీన్ మాయి అక్కడికి రావడం. షిరీన్ మాయి వచ్చి బాబా అనుమతితో మణితో కలిసి బయట భోజనం చేయడానికి వెళ్ళిందట. అలాగే బాబా అనుమతితో మణికి ఒక కోటు కూడా ఇచ్చింది. స్త్రీలందరూ బెంగుళూరులోనే 'బిగిన్ ద బిగిన్' అనే పాటను తొలిసారి విన్నారు. ఆ రోజుల్లో అది ప్రసిద్ధి పొందుతున్నటువంటి సమయం. అదే తర్వాత బాబాకు ఇష్టమైన ఇంగ్లీష్ పాటగా మారింది. మనమంతా కూడా ఆవిడ ఈ ల్యాప్‌టాప్ పెట్టేసారు. ఆవిడ మొహం పెట్టలేదు. ఇగో ఆవిడ ల్యాప్‌టాప్‌లో చూపిచ్చిగో నొక్కు.
ఈ బిగిన్ ద బిగిన్ గురించి మనం చదువుకుంటున్నాము. వాళ్ళు ఆ రోజుల్లో అక్కడ తొలిసారి విన్నారట స్త్రీ మండలి వారు. ఈ బిగిన్ ద బిగిన్ మనకందరికీ తెలుసు. అమరతిథి సమయంలో మనమంతా కూడా వింటూ ఉంటాం. తర్వాత జూ గురించి విషయాలు మణి చెప్తోంది. వీళ్ళందరూ మైసూర్‌లో ఉన్నటువంటి జూని చూసి వచ్చారు. అంతేకాకుండా స్త్రీ మండలి వారు బాబాతో పాటు అనేక జంతు ప్రదర్శనశాలల్ని చూస్తూ ఉండేవారు. బాబా ఎక్కడ అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అక్కడ జూ ఉంటే కనుక వీళ్ళందరినీ కూడా బాబా తీసుకువెళ్ళేవారు. అలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ జంతు ప్రదర్శనశాలల గురించి మణి తన డైరీల్లో వ్రాసుకుంటూ ఉండేది. తొలిసారి వీళ్ళందరూ కూడా మైసూర్ జూలోనే ఒక జిరాఫీని చూశారట. బాబాతో వెళ్ళారు ఆ జూకి. అందులో ప్రవేశించగానే పెద్ద పొడవైనటువంటి మెడ, చిన్న తలలు కల అందమైన జంతువుల్ని చూశారు. మొదట మెహ్రా, మణి వీళ్ళందరూ అవి శిల్పాలేమో అనుకున్నారట. బాబా వీళ్ళ వైపు తిరిగి అవి నిజంగానే జంతువులు అని చెప్పారు. అంటే అప్పటి వరకు వాళ్ళకి జిరాఫీ గురించి తెలీదు. మెహ్రా, మణి ఇలా వీళ్ళందరూ కూడా నమ్మలేకపోయారట ఆ జంతువుల్ని చూసి. అంత అందమైనటువంటి జంతువులు. ఎక్కడికి వెళ్ళినా బాబా వీళ్ళతో పాటు జూకి తీసుకువెళ్తూ ఉండేవారు. ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా మాకు ఆనందం కలిగించే విషయం అక్కడ ఉన్నటువంటి జూకి వెళ్ళడం అని మణి చెప్తూ ఉండేది. నిజానికి ఆ సమయంలో బస్సు దిగడము, లేకపోతే కారులో అంటే అందరూ స్త్రీ మండలి వారందరూ కూడా బస్సు, కారు ఇవన్నీ దిగిన వెంటనే బాబా చిరునవ్వుతో ఎదురు వస్తూ, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి జూకి వెడదాము, జూ చూసి వద్దాము అనేవారు. ఇంకా సామాను ఇంకా సర్దుకుని ఉండరు. స్నానాలు కూడా చెయ్యాలి. కానీ పర్వాలేదు, జూకే కదా రండి అంటూ తీసుకువెళ్ళేవారు. అలా చాలా ప్రదేశాలలో స్త్రీ మండలి వారు అందరూ కూడా బాబాతో కలిసి జూ చూసి వస్తూ ఉండేవారు. బాబా ఎక్కడికి వెళ్ళినా జూకి తీసుకువెళ్ళేవారు. ఎక్కడ అంటే ఎందుకంటే మాకు జూ అంటే జంతువులతో మసలడం చాలా ఇష్టం. వాటితో గడపడం బాబా మాకు మొదటి నుండి అలవాటు చేశారు అని మణి చెప్తుండేది. తర్వాత వీళ్ళందరూ అంటే స్త్రీ మండలి వారు గ్రహించిన విషయం ఏమిటి అంటే, ఈ పని కొరకు వాళ్ళను సాధనంగా తీసుకువెళ్ళారు అని గ్రహించారు. అదేమిటి అంటే చాలా ప్రయోజనాల కొరకు బాబా ఆ పని చేస్తూ ఉండేవారు. పైకి కనిపించేవి 1, 2 కారణాలే. కానీ తర్వాత ఈ స్త్రీ మండలి వారికి అర్థమైంది ఏమిటి అంటే, బాబా జూకి వెళ్ళినప్పుడు జూలో జంతువులు, పక్షులు, అనేక ప్రాణులుంటాయి. వాటి ముందు బాబా నడయాడుతూ ఉండేవారు. అలా నడుస్తూ వెళ్ళినప్పుడు బాబా దృష్టి, బాబా నజర్ వాటి మీద పడేది. పక్షులు, జంతువులు అంతటా అవి అవతార పురుషుని చూపు పడి అవి చాలా లాభం పొంది ఉంటాయి అని మణి చెప్తూ ఉండేది. ఆయన ప్రతి చర్య కూడా చాలా సహజంగా కనిపిస్తుంది. కనిపించేదేమిటి? వీళ్ళందరికీ వినోదం కలిగించేందుకు జూకి వెడతాము అని బాబా సూచించేవారు. కానీ అక్కడ ఆయన చేసినటువంటి ఆంతరంగిక కార్యక్రమం అనేది తర్వాత అందరూ గ్రహించేవారు. నిజానికి ఆయన చేసే పని సాధారణంగానే కనిపిస్తుంది. అంటే సామాన్యమైన పనిలాగే కనిపిస్తుంది. కానీ ఆయన తన సాన్నిధ్యాన్ని, తన ఆశీస్సులను అక్కడ ఉండేటటువంటి ఆ జంతువులందరికీ ప్రసాదించారు అని తర్వాత గ్రహిస్తారు. ఆయన రాక కేవలం మానవుల కొరకే కాదు, కేవలం మండలి వారి కొరకే కాదు, కేవలము తన ప్రేమికుల కొరకే కాదు అని మణి ఖచ్చితంగా చెప్తూ ఉండేది. బాబా ఎవరో ఒకరి ద్వారా పనిచేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక భవనాన్ని నిర్మించేటప్పుడు
ఒక నమూనాని నిర్మించుకుని దాన్ని వాడుకుంటాడు. అలా బాబా స్త్రీ మండలి వారిని, ముఖ్యంగా ఈ మణి, మెహరా వీళ్ళందరినీ కూడా తనకు ప్రతినిధులుగా వాడుకునేవారు. వాళ్ళందరి ద్వారా చేసింది ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే కాదు, అది చాలా దూరం ప్రసరిస్తుంది. ప్రపంచం మొత్తానికే కాదు, ఈ విశ్వమంతటికి ఆయన పని వ్యాపిస్తుంది. ఆయన ఏం చేసినా మొత్తం విశ్వమంతటికి వర్తిస్తుంది, విశ్వవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుంది అని మణి చెప్తోంది. బాబా కూడా స్వయంగా చెప్పిన విషయం ఇది. ఏమిటి అంటే, నా వ్రేళ్ల యొక్క చిన్న కదలిక ఏదైనా ఉంది అంటే, మామూలుగా కదిలినా అది అసాధారణమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది అని చెప్పారు. మనము చూడలేం, చూడగలిగింది మనకు కనిపించేటటువంటి చిన్న విషయం మాత్రమే. కనిపించేది చిన్న బాబా యొక్క వేలి కదలిక మాత్రమే, కానీ అది విశ్వవ్యాప్తంగా ఫలితాన్నిస్తుంది అని మణి చెప్తూ ఉండేది. కొన్నిసార్లు బాబా ఆయన చేసే పని ఎందుకు చేస్తున్నారు అని స్త్రీ మండలి వారు అర్థం చేసుకోలేకపోయేవారు. మనం ఉన్న పరిస్థితులకు మాత్రమే మనం పరిమితమై ఉంటాం, అదే మనకు కనిపిస్తుంది. కానీ అది అంటే బాబా చేసే కార్యం మన దృష్టికి అతీతమైనది, మన దృష్టికి అందనిది అని మణి చెప్తూ ఉండేది. ఈ బ్లూ బస్ టూర్ సమయంలో, ముఖ్యంగా బెంగళూరు వెళ్ళిన సమయంలో షిరీన్ మాయ్ కూడా అక్కడికి వచ్చి చేరింది. అలాగే కొంతమంది ఇతర స్త్రీలను కూడా బాబా పిలవగా ఇక్కడికి వచ్చి చేరారు. దాంతో ఇక్కడ ఈ ఆశ్రమం అంతా కూడా చాలా విస్తరించింది. మణి బాబా ప్రేమికులకు ఇలా చెప్తూ ఉండేదిట. బాబా మమ్మల్ని విధేయత, నిత్య ఆదేశాల మధ్య ముందుకు తీసుకువెడుతూ ఉండేవారు. దానితో పాటు ఆయన మా శ్రేయస్సుని, మా క్షేమాన్ని కూడా చూసుకుంటూ ఉండేవారు. వినోదం కలిగించాలని కూడా ఎన్నో సార్లు మాకు అనేక ప్రాంతాలని చూపించారు. మాతో ఆటలాడేవారు, జోక్స్ వేసేవారు, దూరంగా వాకింగ్కి తీసుకువెడుతుండేవారు. ఇలా జూలు, సర్కస్లు, సినిమాలు, మ్యూజియంలు, ఇలా ఎప్పటికప్పుడు మమ్మల్ని తాజాగా ఉండేందుకు అనేక ప్రదేశాలు చూపించడానికి తీసుకువెడుతుండేవారు. కానీ అక్కడ బాబా మమ్మల్ని చాలా తొందర చేసేవారు. త్వరగా రండి, త్వరగా రండి అంటూ. అయినా సరే మమ్మల్ని అనేక ప్రదేశాలు చూపిస్తూ ఉండేవారు అని మణి ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్తోంది. షిరీన్ మాయ్ కూడా వీళ్ళందరితో ఉంది. బాబా వీళ్ళందరినీ ఒక అద్భుతమైనటువంటి ఆ జూకి తీసుకువెళ్ళారు. చాలా అలవోకగా, అందంగా బాబా ముందు నడిచి వెడుతూ ఉండేవారు. అందరికంటే కూడా ముందుకు వెళ్ళిపోయేవారు. వీళ్ళు మరి జూ చూడ్డానికి తీసుకువెళ్ళినప్పుడు అందరి దృష్టి ఎలా ఉంటుంది, అలాగే స్త్రీ మండలి వారి దృష్టి కూడా ఈ జంతువుల మీద, అందమైన పక్షుల్ని చూడడంతో వాళ్ళ దృష్టి అటువైపు వెడుతూ ఉండేది. కానీ బాబాతో అంటే బాబా ముందుకు వెళ్ళిపోయి, రండి రండి, ఏమిటి ఆలస్యం, ఏమిటి చూస్తున్నారు అనేవారు. అందువలన బాబాని కలవాలనే ఉద్దేశంతో గబగబా ముందుకి పరిగెడుతూ ఉండేవారు, తీసుకువెళ్ళేవారు. అయినా సరే బాబా వాళ్ళని పూర్తిగా చూడనిచ్చేవారు కాదు. ఎందుకు అంటే దృష్టి అంతా కూడా తన మీద నుండి వాటి మీద మరలిపోతుందేమో అనే ఉద్దేశంతో బాబా వాళ్ళని త్వరపరిచేవారు. అందమైనటువంటి, ఆనందంగా కనిపించేటటువంటి ఆ ప్రదేశాలని పూర్తిగా చూడనిచ్చేవారు కాదు బాబా. అలా ఆ రోజు జరిగిన సంఘటన చెప్తోంది మణి. అందమైనవి చూసి ఆనందించలేకపోయేవాళ్ళు వాళ్ళందరూ కూడా. మొట్టమొదటిసారిగా జిరాఫీని చూస్తున్నారు కాబట్టి కొంత సమయమైనా దాన్ని చూడడంతో వెచ్చించాలని వాళ్ళకి ఉండేది. కానీ బాబా ముందుకు వెళ్ళి రండి రండి త్వరగా అనేవారు. ఆగడానికి వీలుండేది కాదు.
ఆయనతో నడవడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నించేవాళ్ళు. నిజానికి వాళ్ళ జీవితమంతా కూడా వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా బాబా మీదే ఉండేది. అయినా ఆ జంతువులను చూస్తూనే పరిగెత్తేవాళ్ళట. అంటే మణి వీళ్ళందరూ కూడా ఇంకా చిన్న వయసులో ఉన్నవాళ్ళే. వాళ్ళందరూ కూడా ఎలాగో అలాగా అన్నిటినీ చూసేయాలి. అన్నిటినీ అంటే ఆ కాస్త సమయంలోనే బాబాతో పాటు పరిగెడుతూనే అన్నీ చూసేయాలి అని చిన్న చిన్న అవకాశాలను కూడా వాళ్ళు దొరకపుచ్చుకునేవారు. చిన్న చిన్న ఆనందాన్ని కూడా వాళ్ళు వదులుకునేవారు కాదు. అలా దానికోసం ఎప్పుడూ ప్రయత్నించేవాళ్ళు. అప్పటికి బాబా చాలా ముందుకు వెళ్ళి తిరిగి "ఏమిటిది? త్వరగా రండి" అనేవారు. వీళ్ళందరూ పరుగు ప్రారంభిస్తూనే ఒకళ్ళతో ఒకళ్ళు "చూడు చూడు ఇక్కడ ఎంత బావుందో! ఈ జంతువు చూడు ఇదెప్పుడు మనం చూడలేదే! ఈ పక్షి చూడు ఎంత అందంగా ఉందో!" అని "ఈ కోతి చూడు ఎలా అరుస్తోందో! ఎలా గెంతులు వేస్తోందో!" ఇలా ఒకవైపు పరిగెడుతూనే బాబాను అందుకోవాలనే దృష్టి బాబా పైన ఉంటూనే వీళ్ళందరూ పరుగు పెడుతూ, అటు ఇటు చూస్తూ, చిన్న చిన్న ఆనందాలను కూడా పంచుకుంటూ పరిగెడుతూ ఉండేవారు. ఒకవైపు మణి చెప్తోంది, "కేటీ నీ కుడివైపు చూడు ఎంత అందమైన నెమలి, ఎంత అందంగా నాట్యం చేస్తోందో" అనేది. కేటీ త్వరగా మార్గరెట్ ఆ హిప్పోపటామస్ చూడు ఎంత బాగుందో ఇలా అనుకుంటూ ముందుకు పరిగెడుతూ ఉండేవారు. అలా బాబా ఎక్కడికి వెళ్ళినా అంటే తన కార్యం కోసం వెళ్ళేవారు. ఈ విషయాలన్నీ కూడా చిన్న చిన్నవిగా ఆయనకి కనిపించేవి. కానీ మండలి వారు కూడా ఆయన ఆయనతో పాటు ఉండడమే వాళ్ళకి కావాల్సింది. కాబట్టి బాబా ఎంత చిన్న అవకాశం ఇచ్చినా ఆ చిన్న ఆనందాన్నే పొంది సంతృప్తితో ముందుకు కదిలేవారు. ఇక బెంగుళూరు నుండి మెహరాబాద్ ప్రయాణం. 1940 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన బెంగుళూరులో 8 నెలలున్నారు. ఆ తర్వాత బాబా అందరినీ సామాను సర్దుకోమన్నారు. మెహరాబాద్‌కి ప్రయాణం కమ్మన్నారు. రానో కూడా బెంగుళూరులో ఉన్నటువంటి ఆ సమయాన్ని, తిరిగి వెళ్ళే సంగతులను చాలా వివరిస్తూ ఉండేది. నిజానికి బెంగుళూరు నుండి తిరుగు ప్రయాణం అత్యంత ఆహ్, బాధాకరంగానే ఉంది. చాలా కష్టంగానే ఉండేదట. ప్రయాణంలో వీళ్ళందరూ కూడా 43 మంది ఉన్నారు. అందువలన కార్వాన్, అలాగే 3 కార్లు, బ్లూ బస్సు ఉపయోగించుకున్నారు. ఈ ప్రయాణం చాలా పెద్ద విషయంగానే వీళ్ళందరికీ గుర్తుండిపోయింది. బెంగుళూరు రావడానికి ముందు బాబా ఏమన్నారు, "మనం ఇంక బెంగుళూరులోనే ఉందాము" అని చెప్పి శాశ్వతంగా అక్కడ ఉండిపోదాము అని మొత్తం మెహరాబాదులో ఉన్నటువంటి సామాను, అలాగే జంతువులు అన్నీ కూడా ఇక్కడికి తీసుకువచ్చేశారు. ద లింక్స్ అనేటటువంటి విశాలమైనటువంటి బంగళాలో ఉన్నారు. ఆ ఆవరణలోనే మస్తుల కోసం కూడా ఆశ్రమాన్ని నిర్మించారు. అందులో చట్టి బాబా, ఫుల్వాలా బాబా, చిన్నస్వామి, షారియత్ ఖాన్, చద్దర్ బాబా, రామ్ శేషు మొదలైనటువంటి మస్తులు ఉండేవారు. వాళ్లతో ఆ ఆశ్రమం కలకలలాడుతూ ఉండేది. ఈ భగవదున్మత్తులతోనే బాబా చాలా సమయం గడిపేవారు. వారికి స్నానం చేయించడము, వాళ్ళకి షేవ్ చేయడము, భోజనం పెట్టడము, దుస్తులు వేయడము, చివరకు వారి మరుగుదొడ్లను కూడా శుభ్రం చేయడము, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారు. మండలి వారు కూడా మస్తులకు ఏం కావాలో చూసుకునేవారు. వారి కొరకు ఒక చిన్న హోటల్ కూడా నిర్మింపచేశారు. ఆ హోటల్లో అంటే ఈ మస్తుల కోసం ఈ చిన్న హోటల్ ఉంది. అది అంటే వాళ్ళకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ తాగడానికి పెడుతూ ఉండేవారు. బీడీలు వాళ్ళకి కొంతమంది బీడీలు కాల్చేవారు మస్తులు. కొంతమంది పాన్ నవ్వులుతూ ఉండేవారు. కొంతమందికి పువ్వులు కావాల్సొచ్చేది. ఫూల్వాలా బాబా మొదలైనటువంటి వాళ్ళకి. ఇలా వాళ్ళకి ఏది కావాలంటే అది కొనుక్కునేందుకు చిన్న హోటల్ కూడా అక్కడ స్థాపించారట. ఆశ్రమంలో మస్తులే కాకుండా జంతువులను కూడా వీళ్ళు సంరక్షించేవారు.
వాటిని కూడా మెహరాబాద్ నుండే తీసుకువచ్చారు. కొంత సామాను, ఈ జంతువులు, మరికొంతమందితో బాబా మొదటే అంటే తిరుగు ప్రయాణంలో రైల్లో వీళ్ళందరినీ కూడా మెహరాబాద్ పంపించారు. మిగిలిన వారు బ్లూ బస్సు, కార్లు వాడుకుని బయలుదేరారు. అలా వారంతా బెంగుళూరు నుండి తిరిగి వస్తూ జోగ్ ఫాల్స్ చూశారు, గోవా మీదుగా ప్రయాణం చేశారు. వీటి గురించి మణి డైరీల్లో పొందుపరిచింది. ఇక్కడకు ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.